హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గ్రామ సచివాలయం స్కీమ్స్ అప్డేట్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే వాహన మిత్రకు సంబంధించిన కొన్ని వివరాలు అయితే మీకు చెప్పబోతున్నాను. ఇందులో అయితే ఒక 6 అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను. 6 అంటే సూపర్ 6 మీటింగ్లో సక్సెస్ మీట్లో ఆల్రెడీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అనౌన్స్మెంట్ అయితే చేశారు. వాహన మిత్రకి లబ్ధిదారులందరికీ 15,000 రూపీస్ ఆర్థిక సహాయం ప్రతి ఏటా ఇస్తానన్నట్టుగా చెప్పారు. అలాగే దీనికి సంబంధించిన సచివాలయంలో కొత్త దరఖాస్తుల అప్లికేషన్ ఎప్పటి నుంచి తీసుకుంటారు, అలాగే దాన్ని వెరిఫికేషన్ చేయడానికి డేటు, అట్లాగే ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు వాహన మిత్ర లబ్ధిదారులు ఏ టైంలో ఫెచ్చింగ్ అవుతుందో వాళ్ళ డేటా, వెల్ఫేర్ అండ్ డిఏ లాగిన్లో, అలాగే ఎంపీడో ద్వారా ఇది వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తారన్నమాట. సో ఇలాంటి వివరాలు మేము ముందుకు తీసుకొచ్చాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు చూస్తున్నారు కదా స్క్రీన్లో, ఇదేంటంటే ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ఆటో రిక్షా అండ్ మోటార్ క్యాబ్ అండ్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి ఆర్థిక సహాయం అనమాట గవర్నమెంట్ వారు అందిస్తున్నారు. ఇందులో ఏంటంటే జిఎస్డబ్ల్యూఎస్ శాఖ వారు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి అయితే ఇది చూడండి. జిఎస్డబ్ల్యూఎస్ ఇప్పటికంటే ఇంతకుముందు ఎలిజిబుల్ అయిన లబ్ధిదారులు అయితే వాళ్ళు 2.75 ల్యాక్ వీళ్ళకి ఆటోమేటిక్గా ఫెచ్ అయిపోతుంది డేటా 12/9/2015. ఇది ఎక్కడ ఎవరి లాగిన్లోకి వస్తుందంటే వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో ఇది చూపబడుతుందండి. దాని ద్వారా వాళ్ళు అది ఎలిజిబుల్లో అని చెక్ చేసుకొని దానికి సంబంధించిన ప్రాసెస్ ముందుకు తీసుకెళ్తారు. అండ్ నెక్స్ట్ కొత్త దరఖాస్తులు అయితే 17/9/2025 నుండి గ్రామ వార్డు సచివాలయంలో స్వీకరిస్తారు. అంటే సచివాలయాల్లో కొత్త దరఖాస్తులు తీసుకుంటారనమాట. ఎవరైనా లబ్ధిదారులు ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉండాలి. ఎవరెవరు అర్హులు అనేది వీడియో ఎండింగ్లో చెప్తున్నాను, చివరి వరకు చూడండి. అండ్ నెక్స్ట్ కొత్త లబ్ధిదారులు నమోదు అనేది 19/9/2025 అనగా ఈ నెల నుంచే మొదలు పెడుతున్నారు. అండ్ నెక్స్ట్ ఫీల్డ్ వెరిఫికేషన్ 22/9/2025 లోపు పూర్తి చేయాలి. ఎవరి లాగిన్లో ఉన్న డిఏ, వెల్ఫేర్ అండ్ ఎంపీడో, ఎంసీ, జిల్లా కలెక్టర్. సో ఫైనల్ జాబితా, తుది జాబితా ఎప్పటికీ సిద్ధం చేయాలి అనేసి అంటే 24/9/2025 అంటే సెప్టెంబర్ మంత్ లోపే ఈ యొక్క వాహన మిత్ర సంబంధించిన ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయాలనేది గవర్నమెంట్ వారు అయితే తాత్కాలికంగా ఇది అయితే సంబంధించిన డేటా అయితే చెప్పడం జరిగిందండి. సో అదైతే ఇది ఇక నుంచి ఈ స్కీమ్ యొక్క వెరిఫికేషన్ ఎట్లా చేయాలి, ఎవరు ఎలిజిబుల్ వస్తారు, అలాగే ఏ ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనే విషయాలు తెలుసుకుందాం. సూపర్ 6 మీటింగ్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఇది అనౌన్స్ చేశారండి. 15,000 ఎవ్రీ ఇయర్ ఆర్థిక సహాయం ఆటో డ్రైవర్లందరికీ ఇవ్వనట్టుగా దసరా కానుకగా ఇది అనౌన్స్ చేశారు ఈ పథకం. అయితే ఈ పథకానికి ఎవరెవరు అర్హులు, అలాగే ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ అనేది ఇప్పుడు చూద్దాం. స్కీమ్ ఎలిజిబుల్ అనేది ఈ పథకానికి ఎవరైతే దరఖాస్తు పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళ ఆధార్ కార్డు ఉండాలి, అలాగే రైస్ కార్డు ఉండాలి, అలాగే సొంతంగా వాళ్ళకి కార్, ట్యాక్సీ కానీ ఆటో కానీ ఉండాలి. దరఖాస్తుదారునికి డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలి అండ్ ఒరిజినల్ ఆర్సీ ఉండాలి. కుటుంబం యొక్క వాహనానికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. అంటే ఆ వాహనం అనేది ఆ కుటుంబానికి సంబంధించింది అయితే ఆ స్కీమ్ వర్తిస్తుందండి. వేరే రాష్ట్రంలో ఎవరైనా వెహికల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నా అది ఏపీకి మార్చుకోవాలి, వాళ్ళు మాత్రమే అర్హులు అవుతారు. అలాగే బ్యాంక్ ఖాతా నెంబర్ ఉండాలి, అలాగే ఫ్యామిలీ ఆదాయము అంటే మంత్లీ 12,000 పట్టణ ప్రాంతాల్లో ఉండాలి, అలాగే గ్రామ స్థాయిలో అయితే 10,000 ఆదాయం మించకుండా ఉండాలండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే కుటుంబం ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు, అలాగే పెన్షన్ కూడా తీసుకోకూడదండి. కుటుంబంలో నివసిస్తున్న వ్యక్తి కరెంటు వినియోగం 300 యూనిట్స్ లోబడి ఉండాలి, తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. అలా పట్టణ ప్రాంతంలో వాళ్ళకి స్థలం అనేది 750 చదరపు గజాలకు మించి ఉండకూడదు. అట్లాగే సేమ్ విలేజ్ల్లో కూడా అట్లా ఉండాలన్నమాట. 750 చదరపు గజాల కన్నా తక్కువ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే అలాగే ఫ్యామిలీలో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి ఉండకూడదండి. అండ్ నా కుటుంబంలో 4 వీలర్ కూడా ఉండకూడదు. 4 వీలర్ ఉంటే కూడా స్కీమ్ ఇన్ఎలిజిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్కీమ్ సంబంధించిన ఈ గవర్నమెంట్ అధికార పిల్లలు కానీ, అలాగే పొలిటీషియన్ ప్రజాప్రతినిధుల పిల్లలు కానీ ఈ స్కీమ్ పరిధిలోకి రారండి. అలాగే ఎవరైనా పెన్షన్ తీసుకున్నట్లు కూడా ఈ స్కీమ్లోకి రారు. పెన్షన్ అంటే గవర్నమెంట్ పెన్షన్ అనమాట. సో ఫైనల్గా ఈ స్కీమ్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలంటే అప్లికేషన్ ఫామ్, ఆర్సీ జెరాక్స్, డ్రైవింగ్ లైసెన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్,
బ్యాంక్ బుక్ మొదటి పేజ్ జెరాక్స్ అండ్ ఆధార్ కార్డ్ జెరాక్స్ అండ్ రైస్ కార్డ్ జెరాక్స్ అండ్ ఆధార్ లింక్డ్ ఫోన్ నెంబర్ ఉండాలండి. సో ఇవన్నీ జెరాక్స్లతో పాటు అప్లికేషన్ మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయంలో అందజేయాలండి. అందజేస్తే వారు ఏంటంటే 19/9 తేదీ నుంచి ఇది ప్రాసెస్ ఆన్లైన్లో చేస్తారండి. సో ఇదండి ఈ వీడియో విశేషాలు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇదైతే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా పార్ట్ 2 చేస్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.